దక్షిణామూర్తి గారు మౌన వ్యాఖ్యానం ద్వారా తన శిష్యులకి తెలిపారు. అంటే మాటతో చెప్తే ఎరుక ఉంది అనే ఉంది, మరి ఎరుకే మాట అయింది కాబట్టి చెప్పడానికి లేదు. అందుకని ఎరుక లేదు అని చెప్పడానికి ఎదురుగా కనబడుతూ ఉంది. ఎరుక లేనిదే పరిపూర్ణం ఉన్నది, కానీ ఎరుకే కనబడుతుంది కాబట్టి ఎరుక లేనిదే అని చెప్పడానికి లేదు, పరిపూర్ణమే ఉందని చెప్పడానికి లేదు అనే ఆ ఉద్దేశంతో కనబడుతున్న ఎరుకని లేదు అని గురు సూచన ద్వారా ఎప్పుడైతే తెలుసుకుంటావో ఉన్నది సర్వత్రా పరిపూర్ణమే అనేది మన యొక్క శివరామ దీక్షితుల వారి మహావాక్య విచారణ. కాబట్టి ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా గురువు నిన్ను ఎరుక అనే గుర్తు లేదు కాబట్టి నీవు లేనివాడవేనైనా ఉన్నది పరిపూర్ణమే కాబట్టి ఎల్లప్పుడూ అదే స్థితిలో ఉండి నీ గుర్తు రహితపరుచుకో అని మన కృష్ణదేశిక ప్రభుల వారు ఈ యొక్క కందార్థంలో చెప్పకనే చెప్పినట్టు తెలుసుకోవచ్చు.